తిరుమలలోని పిఎస్సి 123 భవనాల ఆధునీకరణకు ప్రవాస భారతీయులైన రామలింగరాజు మంతెన 9 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. తన కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట దీన్ని ఇచ్చారు. 2012లోనూ ఆయన 16 కోట్ల విరాళాన్ని అందజేశారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే భారీ విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరఫున అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విరాళాలను దాత అందిస్తారని ఆశిస్తున్నట్లుగా చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సిస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు. వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. We're chairmen of Tirupati and Gokaraj Rangaraj Garu was my mother's father, and Gokaraj Kanakaraj Garu was Vegas Kanakaraj Garu was my mother-in-law's father. So I have a deep connection with Tirupati, and Baparaj Garu is Machanana. Gatanlo we gave 16 Lakshmi Haran ki ichemandi. That's all.